హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనకి ఏదైతే ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేశారు కదా, నోటిఫికేషన్ టోటల్గా చూసుకున్నట్టయితే అందులో 46,617 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో మీకేంటంటే మీకు ఒక అంచనా కోసం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న పీఈటీ అండ్ పిఎస్టీకి ఎంత కట్ ఆఫ్ పెట్టారు, ఫైనల్గా ఎంత కట్ ఆఫ్కి జాబ్ వచ్చింది, మధ్యలో ఎంత మార్కులు తేడా ఉంది పీఈటీ అండ్ పిఎస్టీకి ఫైనల్గా జాబ్ రావడానికి అనేది నేను క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇదేంటంటే ఫ్యూచర్లో ఎవరైతే రాస్తున్నారో మీకు చాలా ఉపయోగపడే వీడియో, ఓ మాటలో చెప్పాలంటే. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో కేవలం ఆంధ్రప్రదేశ్ వారికి చెప్తాను, నెక్స్ట్ వీడియో తెలంగాణ వారికి అయితే చేస్తాను. అర్థమైందా? ఓకే, ఎస్ఎస్సి జీడీ జాబ్కి ట్రై చేస్తున్న వారందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ జాబ్ మొన్నటిదాకా మనకి ఒక ఇదైతే ఉండేది, అంటే కొంచెం కష్టపడితే ఎగ్జామ్ క్లియర్ చేస్తే వచ్చే జాబులో ఇది ఉందనేది. బట్ ఇప్పుడు అలా లేదండి. కొంచెం ఒక్కొక్క కేటగిరీకి అయితే కట్ ఆఫ్స్ అనేవి పెరుగుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. దానికి గల కారణాలు కూడా నేను ఒక వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఎనీవే మీకు ఏంటంటే ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రాయబోయే వారందరికీ మీకు ఇది ఉపయోగపడిద్ది. అలాగే మీకు నెక్స్ట్ ఎంత రావాలనే దానిపై కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు ఏదైతే ఫైనల్ కట్ ఆఫ్ ఉందో అంతకు మించే ప్రతి కేటగిరీలో మీరు తెచ్చుకోవాలండి ఎక్కువ మార్కులు. అర్థమైందా? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మనం డిస్కస్ చేసుకుంటాం ఈ వీడియోలో. ఫైనల్ కట్ ఆఫ్ చూడండి, మీ కేటగిరీ ఏంటి, మీదేంటి అనేది చూసుకోండి. మీ డిస్ట్రిక్ట్స్ ఎందులో ఉన్నాయి, మీ కేటగిరీ ఏంటి అనేది చూసుకోండి. దాన్ని బట్టి పైపెచ్చు మార్కులు తెచ్చుకుంటాకి మీరు చూడాలి. అంతకంటే తక్కువ వస్తే కష్టమే. ఎందుకంటే ఈసారి ఉన్న పోస్టులు 39,000 ఓ మాటలో చెప్పాలంటే. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఈ 39,000 ఇంకా పెంచుతారా లేరు అనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు, ఎవరికి తెలియదు. పెంచాలంటే అకస్మాత్తుగా పెంచుతారు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. సిఏపిఎఫ్లో ఉంటాకి వేకెన్సీస్ అయితే 1,00,000కు పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అర్థమైందా? జీడీ కానిస్టేబుల్లో కూడా ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ చేస్తున్నారు. సో పెంచాలనుకుంటే ఏ క్షణమైనా పెంచవచ్చు, లేదు నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారానే ఫిల్ చేసుకుందాం అంటే చేసుకోవచ్చు. సో పెంచుతారా లేనా అనే దానిపై క్లారిటీ లేదు. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. జాబ్ వచ్చిన వారందరికీ ఆల్ ద బెస్ట్. రాని వారికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఉంది, అప్లై చేసుకుంటే బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీరు నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు. సో ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది చూసుకుందాం ఆంధ్రప్రదేశ్ వారికి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది ఒకసారి చూసుకుందాం. అంటే పీఈటీ అండ్ పిఎస్టీకి ఎంత కట్ ఆఫ్ పిలిచారు, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంది జాబ్ రావడానికి అనేది చూసుకుందాం. ముందుగా ఏరియా, కేటగిరీ, పీఈటీ అండ్ పిఎస్టీ, ఫైనల్ కట్ ఆఫ్. ఇక్కడ మధ్యలో ఏంటంటే మెడికల్ కట్ ఆఫ్ కూడా ఉండేదండి. యాక్చువల్గా 1:8 రేషియోలో పీఈటీ అండ్ పిఎస్టీకి 1:2 రేషియోలో మెయిన్స్ అదే ఇది మెడికల్కి పిలిచేవాళ్ళు. బట్ ఏంటంటే ఈసారి పీఈటీ అండ్ పిఎస్టీ అవ్వగానే పీఈటీ అండ్ పిఎస్టీలో ఎంతమంది క్వాలిఫై ఉంటారో వాళ్ళందరినీ మెడికల్ చేశారు కాబట్టి సో ఆటోమేటిక్గా ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేద్ది. సో ఈసారి మెడికల్ కట్ ఆఫ్ అనేది లేదు, ఇదొకటైతే అర్థం చేసుకోండి. ముందుగా చూసుకున్నట్టయితే జనరల్ ఏరియా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, పీఈటీ అండ్ పిఎస్టీకి పెట్టిన కట్ ఆఫ్ 77.200802. అర్థమైందా? ఇక్కడ ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 78.52566, ఒక మార్కు పెరిగింది. పీఈటీ అండ్ పిఎస్టీ కంటే ఫైనల్లో ఒక మార్కు పెరిగింది. బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది, ఇదే లీస్ట్ కట్ ఆఫ్. ఈ బీఎస్ఎఫ్ జాబ్ వచ్చింది లీస్ట్ కట్ ఆఫ్కి. దీనికంటే పైపెచ్చి వచ్చిన వాళ్ళందరికీ సిఆర్పిఎఫ్ కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్ని బట్టి అయితే మనకి అలాట్ చేయడం అయితే జరిగింది ఫోర్స్ని. ఇదొకటైతే అర్థం చేసుకోండి. నమోదైన కట్ ఆఫ్లో లీస్ట్ కట్ ఆఫ్ ఇదే, ఇంకా దీనికంటే తక్కువ కట్ ఆఫ్ నమోదవలా. ఈ 77కి ఇదే 78 నమోదైంది. అర్థమైందా? ఇక నక్సల్ డిస్టిక్ చూసుకున్నట్టయితే, నక్సల్ ఏరియా చూసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 42.78263 ఉంది. 63.60994 పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ర్యాపిడ్గా పెరిగిందండి, 21 మార్కు పెరిగింది. అర్థమైందా? నీకు పీఈటీ అండ్ పిఎస్టీకి ఫైనల్ కట్ ఆఫ్కి 21 మార్కు చేంజ్ వచ్చింది. బీఎస్ఎఫ్ ఫోర్స్ అయితే వచ్చింది. అలాగే జనరల్ డిస్టిక్, ఓకే, ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే పీఈటీ అండ్ పిఎస్టీ కట్ ఆఫ్ 82.91312. అలాగే ఫైనల్లో వచ్చేసి 85.75927. ఈ కట్ ఆఫ్కి జాబ్ రావడం అయితే జరిగింది ఈ పర్సన్కి. ఓకే, ఈ పర్సన్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరికీ రాలేదు. ఈ పర్సన్ అదే ఈ కట్ ఆఫ్ కంటే పైకి వచ్చిన వాళ్ళందరికీ జాబ్లు వచ్చినాయి. అర్థమైందా? వాళ్ళు కనుక పీఈటీ అండ్ పిఎస్టీ మెడికల్ క్వాలిఫై అయ్యి ఉంటాయి. ఓకే, ఇక్కడ 3 మార్కులు పెరిగింది కట్ ఆఫ్లో. బీఎస్ఎఫ్ ఫోర్స్ అయితే వచ్చింది. అలాగే నక్సల్ డిస్టిక్ ఎస్సీ కేటగిరీ పీఈటీ అండ్ పిఎస్టీ వచ్చేసి 56.84461 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 58.01
467 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 2 మార్కులు పెరిగినాయి. ఓకే, 56, 58 2 మార్క్స్ పెరగడం అయితే జరిగింది. బీఎస్ఎఫ్ ఫోర్స్ రావడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 82.41311 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. అలాగే ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 94.81503 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 12 మార్కులు కట్ ఆఫ్ మార్కులు పెరగడం అయితే జరిగింది. పీఈటీ అండ్ పిఎస్టీ నుంచి ఫైనల్ మెరిట్ దాకా బీఎస్ఎఫ్ ఫోర్స్లో జాబ్ రావడం అయితే జరిగింది. అలాగే నక్సల్ డిస్ట్రిక్ట్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 65.85982 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. అలాగే ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 77.33614 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 12 మార్కులు కట్ ఆఫ్ మార్కులు పెరగడం అయితే జరిగింది. బీఎస్ఎఫ్ ఫోర్స్ అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 91.49262 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 105.68508 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది ఫైనల్కి. ఓకే, 14 మార్కులు కట్ ఆఫ్ అయితే పెరిగింది పీటీ అండ్ పిఎస్టీ నుంచి ఫైనల్ మెరిట్ దాకా బీఎస్ఎఫ్ ఫోర్స్లో రావడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 85.18245 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 100.63604 ఫైనల్ కట్ ఆఫ్ అండి. 15 మార్కులు పెరిగింది పీటీ అండ్ పిఎస్టీ నుంచి చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్ ఫోర్స్లో వచ్చింది. ఇక ఫైనల్గా వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్ యూఆర్ కేటగిరీ అర్థమైందా ఓపెన్లో 92.82965 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఫైనల్గా వచ్చేసి 100.55430 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 8 మార్కులు కట్ ఆఫ్ పెరగడం అయితే జరిగింది. బీఎస్ఎఫ్ ఫోర్స్లో అయితే వచ్చింది. ఫైనల్గా వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ వచ్చేసి 86.57923 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 98.42198 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 12 మార్కులు కట్ ఆఫ్ అయితే పెరిగింది పీటీ అండ్ పిఎస్టీ నుంచి ఫైనల్కి బీఎస్ఎఫ్ ఫోర్స్లో రావడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ అయితే ఒకసారి చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మేల్ క్యాండిడేట్స్ సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే ఏరియా, కేటగిరీ, పీటీ అండ్ పిఎస్టీ కట్ ఆఫ్ మధ్యలో మెడికల్ అనేది అంటే స్పెసిఫిక్గా మెడికల్కి ఒకసారి పెట్టలేదు. పీటీ అండ్ పిఎస్టీ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరికీ మెడికల్ టెస్ట్ చేశారు కాబట్టి దానికి స్పెషల్ కట్ ఆఫ్ ఏం లేదు. ఫైనల్గా కట్ ఆఫ్ అయితే ఉంది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్ ఏరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పీటీ అండ్ పిఎస్టీకి వచ్చేసి 67.78521 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 86.97879 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 19 మార్కులు పెరిగింది కట్ ఆఫ్ అనేది బీఎస్ఎఫ్ ఫోర్స్లో అయితే వచ్చింది. ఇక్కడ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే లీస్ట్ కట్ ఆఫ్ జాబ్ రావడానికి, ఇంతకంటే తక్కువ వస్తే జాబ్ రాలా. ఈ యొక్క లీస్ట్ కట్ ఆఫ్కి ఈ ఫోర్స్ వచ్చింది బీఎస్ఎఫ్. దీని మీద ఇంకొంచెం ఎక్కువ మార్కులు 10 మార్కులు 15 మార్కులు పెంచి తెచ్చుకుంటే సిఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్ ఏదో ఒకటి వచ్చేది. అర్థమైందా? అదే ఒక 20 మార్కులు తెచ్చుకుంటే సిఐఎస్ఎఫ్ అలా అయితే ఉంది. అర్థమైందా? ఇదే లీస్ట్ కట్ ఆఫ్ జాబ్ రావడానికి, ఇంతకంటే తక్కువ లేదు. ఇక నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్టయితే పీటీ అండ్ పిఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. 40.00704 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి 53.00854 కట్ ఆఫ్కి జాబ్ అయితే ఇచ్చారు. ఓకే, బీఎస్ఎఫ్ ఫోర్స్లో అయితే వచ్చింది. 13 మార్కులు పెరిగిందండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి చాలా సేఫ్, అందరికంటే వీళ్ళు బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇంత అర్థమైందా? ఇక నెక్స్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే 76.36838 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఫైనల్గా వచ్చేసి 81.32998 కట్ ఆఫ్కి జాబ్ రావడం అయితే జరిగింది. ఓవరాల్గా ఒక 5 మార్కుల వరకు కట్ ఆఫ్ అయితే పెరిగింది. ఓకే, బీఎస్ఎఫ్ ఫోర్స్లో వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్టయితే 50.49671 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది పీటీ అండ్ బీఎస్టీకి. ఫైనల్గా వచ్చేసి 59.31824 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 9 మార్క్స్ కట్ ఆఫ్ అయితే పెరిగింది. అస్సాం రైఫిల్లో జాబ్ రావడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 75.16886 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది పీటీ అండ్ పిఎస్టీకి. ఇక ఫైనల్గా వచ్చేసి 95.33999 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. బీఎస్ఎఫ్ ఫోర్స్లో వచ్చింది. 20 మార్కులు కట్ ఆఫ్ అనేది పెరిగింది. ఓకే, పీటీ అండ్ పిఎస్టీ నుంచి ఫైనల్గా 20 మార్కులు కట్ ఆఫ్ అయితే పెరిగింది. అర్థమైందా? ఇక నెక్స్ట్ వచ్చేసి నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్టయితే 62.65982 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది పీటీ అండ్ పిఎస్టీకి. అలాగే ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసి 78.42509 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 16 మార్కులు కట్ ఆఫ్ అయితే పెరిగింది. బీఎస్ఎఫ్ ఫోర్స్లో జాబ్ రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 86.13957 పీటీ అండ్ పిఎస్టీ కట్ ఆఫ్ అయితే పెట్టారు. అలాగే ఫైనల్గా వచ్చేసి 106.37147 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. 20 మార్కులు కట్ ఆఫ్ అయితే పెరిగింది. బీఎస్ఎఫ్లో అయితే జాబ్ వచ్చింది. ఇక నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 78.62316 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. ఫైనల్గా వచ్చేసి 101.18256 కట్ ఆఫ్ అయితే ఉంది.
దీనికి గాను 23 మార్కులు కట్ ఆఫ్ అయితే పెరిగిందండి పీటీఎన్పిఎస్టీ నుంచి ఫైనల్కి. బీఎస్ఎఫ్ ఫోర్స్లో జాబ్ రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ జనరల్ డిస్ట్రిక్ట్స్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 84.60488 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 99.86202 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్గా 15 మార్కులు పెరిగింది, బీఎస్ఎఫ్ ఫోర్స్లో వచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మ్యాక్సిమం లీస్ట్ కట్ ఆఫ్ నమోదైతే వచ్చే జాబు బీఎస్ఎఫ్ఏ, వేరే ఫోర్సులో రాట్లా. ఓకే, ఒక్కరిని చూసుకున్నాం ఇప్పుడు దాకా అందరికీ బీఎస్ఎఫ్ వచ్చింది. ఒక్క కేటగిరీలో మాత్రమే అస్సాం రైఫిల్కి వచ్చింది. అర్థమైందా? దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే చాలా తక్కువ కట్ ఆఫ్ వస్తే కనుక వస్తుంది. కథ ఏంటంటే లీస్ట్గా ఉంటే అందరికంటే మనమే లీస్ట్గా ఉంటే మనకు వచ్చే ఫోర్స్ బీఎస్ఎఫ్. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అందరికీ బీఎస్ఎఫ్ఏ వచ్చింది మ్యాక్సిమం ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే. ఒక్కరికి అస్సాం రైఫిల్ వచ్చింది ఒక్క కేటగిరీలో. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ నక్సల్ డిస్ట్రిక్ట్ ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్టయితే 79.22868 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. 98.52558 కట్ ఆఫ్ పెట్టడమే జరిగింది. ఫైనల్గా 19 మార్కులు కట్ ఆఫ్ అయితే పెరిగింది. అర్థమైందా? బీఎస్ఎఫ్ ఫోర్స్లో వచ్చింది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ అయితే ఇవి. మొత్తానికి అర్థమైంది కదా? మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే.